పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ సాయంకాలపు ప్రార్థనా కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. టేక్ రెఫ్యూజ్ ఫ్రమ్ ది కమింగ్ జడ్జిమెంట్. రాబోయే తీర్పు నుండి లేక రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనండి అనేటువంటి టాపిక్ ని మీ ముందు ఉంచబోతున్నాను. యూజువల్ గా మనము ఈ ర్యాప్చర్ కాన్సెప్ట్ ని చూసినప్పుడు ఇవి చాలా మంది విశ్వసిస్తారు, కొంతమంది విశ్వసించారు. ఈ ఎత్తబడడం అనేటువంటి కాన్సెప్ట్ అంటే తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాల్ని చాలా మంది నమ్మరు. అయితే నమ్మని వారి గురించి మనం ఏమి చేయలేము, కానీ నమ్మేటువంటి మన విశ్వాసులకు ఈ ఎత్తబడడం అనే దాని గురించి ఎక్కువగా తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18, రిజరక్షన్ అయితే 13 నుంచి 18 వరకు చెప్పుకోవచ్చు. ఇదొక్కటే దేవుని యొక్క గ్రంథములో ఉన్నదని చాలా మంది వాదిస్తా ఉంటారు. అయితే దానికి సపోర్టింగ్ గా కొన్ని ఉన్నాయి. యోహాను సువార్త 14లో మీ హృదయములను కలవరపడనీయకండి, నేను మీ కొరకు నా తండ్రి వద్ద అనేక నివాస స్థలములు ఏర్పాటు చేస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానన్నది ర్యాప్చర్ కి అనుబంధంగా అది చెప్తాను. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనము ప్రభు యొక్క ఆరోహణము అంటే ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులకి ఆయన ఆకాశమందు ఆ యొక్క పరలోకంలోనికి వెళ్ళిపోయి తండ్రి పార్శ్వన కూర్చున్నాడు. అంటే భూమి మీద నుంచి మహిమ స్వరూపి అయి ఆ పరమునకు ఎగిపోవడాన్ని ఆరోహణం అంటారు, యాక్సెషన్. ఆరోహణం కూడా ఎత్తపడడం లాగే మనం ఒక ఉదాహరణగా కూడా చెబుతాం. అక్కడే ఏమంటాడంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ఆయన ఎలాగనైతే పరలోకమునకు తిరిగి చేరి ఉన్నాడో అదే విధముగా ఆయన ఆకాశము గుండా ఆయన వెళ్ళాడు, ఆకాశము గుండా మళ్ళా వస్తాడనేటువంటి మాట అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఆయన ఏ విధముగా అయితే ఆరోహణమయ్యాడో అదే విధముగా మళ్ళా తిరిగి వస్తాడు అని ఉంది, మేఘాలలో వస్తాడని. ఇవి ఎక్కువగా మనము ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాము. అయితే దేవుడు ప్రత్యేకంగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19, 21లో చెప్పినటువంటి వాక్యాలు ఎత్తబడడం అనే దానికి రుజువుగా సపోర్ట్ గా ఉన్నట్టుగా మనము స్టడీ చేయవచ్చును. ఇదొక బైబిల్ స్టడీ లాగా మేము ముందు ఉంచుతాను. 26వ అధ్యాయం యెషయా 19, 21 వచనాలు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఈ రెఫరెన్స్ మీకు చెప్పి వదిలేస్తాను. ఎప్పుడంటే ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో మంచు అంటే దాని గురించి చెప్పినప్పుడు ఈ రెఫరెన్స్ చెప్పాను. కానీ అక్కడ డిస్కషన్ లేదు, ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క 19వ వచనంలో మృతులైన వారు నీ వారు బ్రతుకుదురు అంటే మన 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 పూర్వీకులు లేక మన తల్లిదండ్రులు లేక మన బంధువులు రెజరెక్ట్ అవుతారని ఇక్కడ రాయబడి ఉంది పాత నిబంధనలోనే. అంటే ప్రభువు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల కిందట యెహోవా దేవుడు రాసి ఉన్నాడు, నా వారి శవములు సజీవములకు. అంటే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. ఆయన వారు ఎవరు?
క్రీస్తు నమ్మిన వారే కదా, ఆ విధముగా మీరు సంతోషించండి అని అంటున్నాడు. ఇక్కడ మంచు గురించి మనం ఆ మంచు ప్రకాశమైన మంచు భూమిలోని ఆ ఆ యొక్క ప్రేతలను సజీవులుగా చేయననే మాట ఉంది. అంటే భూమిలో ఏం ప్రేతలు ఉండవు. ప్రా అవి రక్షింపబడిన ఆత్మలైతే పరదేశంలో ఉంటాయి. రక్షింపబడిన ఆత్మలు నరకంలో ఉంటాయి. ఇది జనరల్ మీనింగ్ ఈ వాక్యానికి ఎలా చెప్పొచ్చు. 20వ వచనం చూస్తే, నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసము నుండి వెడలు వచ్చుచున్నాడు. యెహోవా అంటే యేసుక్రీస్తే కదా. అంటే యేసుక్రీస్తు నివాసము పరలోక రాజ్యం. పరలోకం నుంచి భూవాసులను శిక్షించుటకు వచ్చుచున్నాడట. భూమి తన మీద చంపబడిన వారిని ఇక కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచు. కమ్ మై పీపుల్, అది మనము ఈ తెలుగులో ఆ విధంగా చూస్తున్నట్టే, దేవుడైన యెహోవా ఎప్పుడు కూడా ఉగ్రత చూపించడం. అయితే మనుషులలో పాపభీతి పోయినప్పుడు, మనుషుల్లో చెడుతనం పెరిగిపోయినప్పుడు ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నోవహు జల ప్రళయంలో జనరేషన్ అంతా కూడా జల ప్రళయంలో ఆయన నాశనం చేసేసాడు. సొదొమ గుమ్మరాల్లో ఆ యొక్క అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాలని నాశనం చేశాడు. ప్రజలందరూ కూడా నాశనం చేసేసాడు. ఈ రెండు ఉదాహరణలాగే త్వరలో భూమి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అంటే 7 ఏండ్ల ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను తప్పించడానికి యేసు ప్రభు మన పరలోక రాజ్యంలో తీసుకెళ్తున్నాడు అనేటువంటి మాటలు మీకు మళ్ళా ఒకసారి గుర్తు చేస్తారు. నోవాహు కాలంలో నోవాహు, నీతిమంతుడైన నోవాహు, తన యొక్క కుటుంబం అంతా 8 మంది కూడా ఉగ్రతను తప్పించుకోవడానికి, జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఓడ. అలాగే సొదొమ గొమొర్రా అనేటువంటి ఊరిలో భయంకరమైనటువంటి అగ్నిగుండము రాబోతుండగా అక్కడ నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని ఆయన సోయర్ అనేటువంటి ప్రాంతంలో దాచిపెట్టాడు. అదే విధముగా రాబోయేటువంటి ఉగ్రతాకాలంలో, అంటే ఇప్పుడు మాక్సిమం యుగాంతంలో మనం ఖచ్చితంగా ఉన్నామని చెప్పవచ్చు. ఈ యుగాంతంలో ఉండి ఉండగా ఆయన ఈ 7 ఏండ్ల శ్రమల నుండి మనల్ని దాచిపెట్టే స్థలము పరలోక రాజ్యం అని మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను. మీకు గుర్తుంటుంది, అది రిమైండ్ చేస్తున్నాను. ఈ విధముగా 21వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 26వ వచనం, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో అంతఃపురం అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపో. నీవు వెళ్ళి నీ తలుపులు మూసుకో, అంటే అక్కడ భద్రంగా ఉండు. ఉగ్రత తీరిపో వరకు అక్కడ ఉండు. అంటే పరలోకంలో విశ్వాసులైన వాళ్ళు, ఎత్తబడిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. కొంచెం సేపు అంటే 7 ఏండ్లు ఉంటారు అంతే అక్కడ. మళ్ళా 7 ఏండ్ల శ్రమలు భూమి మీద గతించిపోయిన తర్వాత పైనుండి యేసుతో పాటు రెండవ రాకడగా ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పాలనను సాగిస్తారు. దానికంటే ముందు అర్మగద్దోని యుద్ధం, జనులు నాశనం అయిపోవడం, ఇశ్రాయేలు కొంతమంది రక్షింపబడడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముఖ్య కారణాలు ఏంటి అని అడిగితే, మనం మొదటగా అవిశ్వాసులను శిక్షించుట, నాశనం చేయుట. రెండవది, కొంతమంది నమ్మినటువంటి ఇశ్రాయేలీలను ఆ ఉగ్రత నుంచి తప్పించుట. మూడవది, 1000 ఏండ్ల పాలన పరిశుద్ధులతో చేయుట. ఈ విధముగా మనకి కొంత నాలెడ్జ్ ఉంది. 1000 ఏండ్ల పాలన చేయడానికి వస్తున్నాడు. అదేవిధంగా కొంతమంది ఇశ్రాయేలీయులు నమ్మేవారిని రక్షించడానికి వస్తున్నాడు. అంటే ఉగ్రత 7 ఏండ్లు తీరిపోయే వరకు, ఓ ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధులారా, మీరు దాగుకున్న స్థలము పరలోక రాజ్యం అని ఈ వాక్యము అర్థముగా మనము చెప్పవచ్చును. ఈ వర్సెస్ ని మనం చదివినప్పుడు ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేయలేదు. బుక్ రాసేటప్పుడు కూడా అంత్యకాల వర్తమానాల్లో బుక్ లో కూడా ఇది ఇంక్లూడ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో దీన్ని డిస్కవరీ చేశాను మంచు చదివేటప్పుడు. సో మనకి ఇంకొక ఎవిడెన్స్ దొరికింది. దేవుడు ఉగ్రతను తప్పించడానికి విశ్వాసులను పరలోక రాజ్యంలో దాచిపెడతాడు. 7 ఏండ్లు కింద భూమి మీద ఉగ్రత ఉంటుంది అనేటువంటి అంశానికి యెషయా గ్రంథం 26వ అధ్యాయము మనము ఒక రెఫరెన్స్ గా, 26వ అధ్యాయంలో అంతా ఉండదు,
మనము 19, 20, 21 వచనాలు మాత్రమే. కాబట్టి ర్యాప్చర్ గురించి ఈ యొక్క వచనము సపోర్ట్ గా ఉంటుందని మనము గమనించుకోవచ్చు. చాలా మంది దీన్ని అర్థం చేసుకోరు, కామెంటేటర్ కూడా అర్థం చేసుకోరు. ఇది అంతా కూడా యూదులు అనుకుంటారు, ఇశ్రాయేలీలు. ఇది ఐగుప్తు దాస్యం నుండి మోషే విడుదల చేసేటప్పుడు మమ్మలను దాచిపెట్టడానికి, పాలుతెనలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి ఆయన ఆ ఐగుప్తీయుల మీద మహా ఉగ్రతను, అనేక ప్లేగు వ్యాధులను, అనేక వ్యాధులను ఆయన రప్పించాడు కదా. ఆ చివరి తెగులు తప్పించుకోవడానికి మమ్మల్ని తప్పించాడు అన్న విధముగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. యూదులు, ఇశ్రాయేలీలు ఆ విధంగా అర్థం చేసుకోవడం అనేది చాలా విచారకరం. అంటే ఈ ఈ ఈ యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 19, 20, 21లో దేవుని ఉగ్రత అంటే ఐగుప్తు వారి మీదకి ఈ తెగుళ్ళు వస్తున్నాయి. చివరి తెగుళ్ళు వచ్చేటప్పుడు ఆ తెగుళ్ళ నుంచి ఆ ఉగ్రతను దేవుడు మమ్మల్ని తప్పించడానికి అన్నట్టుగా ఈ వాక్యాన్ని వారు అన్వయించుకుంటారు. మనమైతే యేసు యొక్క శిష్యులముగా, యేసు యొక్క ప్రజలముగా అది ర్యాప్చర్ గురించి అని మనము చూడవచ్చును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4, 13, 18 ఇది మనకి కంటత వచ్చేయాలి ఇప్పటికి. ఎందుకంటే 2016 నుంచి మనం చదువుతానే ఉన్నాం. 8 ఏళ్ల పాటు దీన్ని. ఇప్పుడు అంతకుముందు కూడా చాలా చదివాం, బుక్కులు రాసుకున్నాం. రెండవ పుస్తకం కూడా రిలీజ్ అయింది. విపరీతంగా రెండవ రాకడ గురించి, ర్యాప్చర్ గురించి, డిఫరెన్సెస్ గురించి ఆ పుస్తకాన్ని చాలా మంది చదువుతూ ఫాలో అవుతుంటున్నారు. దేవునికి వందనములు. ఇక్కడ ప్రభు వస్తాడు మధ్యాకాశానికి, ప్రధాన శబ్దంతోనూ బోరతోనూ వస్తాడు. అప్పుడు బతుకున్నటువంటి వారంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు. ఆకాశ మండలం గుండా మేఘముల మీద కొనుక్కోబడతాము, సదాకాలం ప్రభుతో కూడా ఉంటామనేటువంటి మాటల్ని మనం ర్యాప్చర్ కి మెయిన్ వాక్యాల కింద చెప్పుకుంటాం. అదే విధంగా నిరీక్షణ లేని ఇతర వాళ్ళే చనిపోయిన వారి గురించి ఎవరు దుఃఖపడవద్దు. ఆ యేసు విశ్వసించిన వారు పునరుద్ధానం అవుతారని 13, 14 వచనాలు మనము దానిని గమనించవచ్చును. మధ్యాకాశానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. అది యెషయా భక్తుడే ఆ ప్రజలు, విశ్వాసులైన వారు ఎత్తబడతారనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఒక్కొక్క వాక్యాన్ని బైబిల్ స్టడీ చేద్దాం. ఇది ఎత్తబడడానికి అంటే ఈ యెషయా గ్రంథంలో ఈ యెషయా 21వ అధ్యాయము అనేటువంటిది 21వ అధ్యాయం 19, 20, 21లో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 18లో ఇమిడి ఉన్నాయని మనం గమనించాలి. యెషయా గ్రంథము 26, 19లో రీజన్ నెంబర్ 1 ఏముందంటే ఇది ర్యాప్చర్ సంబంధించిందని. మీ చనిపోయిన వారు బ్రతుకుతారు. యువర్ డెడ్ విల్ రైజ్, విల్ లివ్. అంటే మన ప్రియులు బ్రతుకుతారు, మన మిత్రులు, మన సోదరులు యేసునందు బ్రతుకుతారు. నా మృతదేహంతో పాటు వారు లేస్తారు. ఇది తెలుగులో లేదు, ఇంగ్లీష్ లో ఉంది. టుగెదర్ విత్ మై డెడ్ బాడీ దే షల్ రైజ్. యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి యేసు ముందుగా లేచాడు. యేసు లేచిన తర్వాత వెంటనే ఆయన యందు మృతులైన వారు లేవరు. ఎప్పుడు లేస్తారు అంటే వారు యేసు మొదటి ఫలము. మొదటి కొరింథీయులు 15, 20, 23లో 23 ఖచ్చితంగా చూడండి మీరు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడ్డాడు. యేసు ముందుకు బ్రతికింపబడ్డాడు, పునరుద్ధానం అయ్యాడు. తర్వాత ఆటోమేటిక్ గా క్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడంటే రెండవ రాకడ అంటే మంచి ఆకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు బ్రతికింపబడతారంటే పునరుద్ధానం చెందుతారు. ఈ భావనలో మనం చూసినప్పుడు యోహాను గ్రంథం 5వ అధ్యాయం 28, 30, 29లో ఏముందంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలం సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, సమాధుల్లో ఏముండదు, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు మహిమ శరీరం వస్తుంది అని ఇక్కడ యోహానులో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము గమనించేది ఏంటంటే ద డెడ్ విల్ రైస్. మృతులు, క్రీస్తునందు మృతులైన వారు తప్పనిసరిగా లేస్తారు.
ఈ రిజరెక్షన్ ఆఫ్ ది డెడ్ అనేది, అంటే మృతులైన వారు తిరిగి లేచుట అనేది ఈ గాస్పల్ టీచింగ్స్ లో ప్రధానమైనది. రిజరెక్షన్ లేకుండా క్రైస్తవ్యం లేదని నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. అవర్ హోప్ ఇస్ we will live again. Even if you die, you will you will live again with holy bodies, with Jesus. అది మనం గమనించుకోవాలి. ఇంకా వెయ్యేండ్ల పాలనలో కూడా హోలీ బాడీస్ తో మనం అంటాం. యేసు ప్రభువు మహిమ శరీరంతో ఉన్నప్పుడు యోహాను ఏం రాస్తాడంటే, మొట్టమొదటిగా మగ్దలేనే మరే చూసింది పునరుద్ధానుడైన యేసు. అయితే అదే యేసు మధ్యాకాశానికి వస్తున్నాడని తెస్సలోనిక రాసిన పత్రికలో రాయబడింది. అదే విధంగా ఇప్పుడు సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద యెషయా గ్రంథం 26 అధ్యాయం 19, 20, 21 ఇస్తున్నాం. ఆయన పరిశుద్ధులందరినీ కూడా పరలోకంలోకి తీసుకుపోతాడు. ఆ సంఘటన కొరకు మనం వేచి ఉంటున్నాము. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, మన సంఘము ఇట్ ఈస్ ద మోస్ట్ బ్లెస్సెడ్, దో ఇట్ ఈస్ స్మాల్ వన్, ఇట్ ఈస్ మోస్ట్ బ్లెస్సెడ్ టు లిసన్ ది రాప్చర్ కాన్సెప్ట్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ హ్యావింగ్ ఏ గుడ్ హోప్. శుభ నిరీక్షణ కలిగి ఉండడానికి మనము మన వంతుగా మనం ప్రయత్నం చేస్తున్నాం, విశ్వాసం చేస్తున్నాం. నెక్స్ట్ గడి ఏంటంటే, ఈ భూమి మీదకి యుగాంతమున చివరి కాలంలో ప్రభు వస్తాడు, మృతులు లేస్తారు. మనము బ్రతుకుంటే మృతులైన వారు లేస్తారు, మనం లేవడం ఉండదు. ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళు రిజరెక్షన్. ఆ విధముగా మనము దాని కొరకు ఎదురు చూడవలసిన వారమే అన్నాము. జీసస్ క్రైస్ట్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఎ ఫస్ట్ ఫ్రూట్. దేవునికి ప్రతిఫలముగా నిద్రించిన వారిలో మొదట లేచాడు, ఇంకెవ్వరు కూడా లేవలేదు. అయితే క్రీస్తునందు మృతులైన వారు వరుస క్రమములో లేపబడతారు. అది ఎప్పుడు జరుగుతుందంటే అట్ ది టైమ్ ఆఫ్ ర్యాప్చర్. అనేక మిలియన్ల మంది, వేల మంది ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పరలోకంలోనికి వెళ్ళి 7 ఏళ్ల పాటు వారు అక్కడ ఉంటారు. మనము ఈ పరిశుద్ధులు, చనిపోయినటువంటి పరిశుద్ధులు క్రీస్తుకు చెందిన వారని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు మృతులైన వారంటే పరిశుద్ధులు. ఈ విధముగా అక్కడ యెషయా గ్రంథంలో మనం 19వ అధ్యాయంలో చూసినప్పుడు, నా మృతదేహముతో పాటు వారు లేస్తారంటే వెంటనే ఆ ఆ పునరుద్ధానపు రోజునలో లేచిపోరు. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ది స్పిరిట్స్ టు లివ్ ఇన్ paradise. They should get life, soul. Only that will happen during the rapture time. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తే అక్కడ క్రీస్తు శ్రమలు, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన 10,000 మందిలో సురూపి అందమైన వాడైనప్పటికీ ఆయన ముఖవర్చస్సు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వధించబడ్డాడని 53వ వచనాన్ని మనం అలాగే అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు గురించి అది గుడ్ ఫ్రైడే ప్రవచనం కింద చెప్తాం. అయితే ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు యూదులు కూడా, ప్రజెంట్ యూదులు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము అంతా కూడా ఇశ్రాయేల్ దేశము ఇతర దేశాల యొక్క పరిపాలనలో నలిగిపోతున్నప్పుడు, ఆ నలిగిపోతున్న ఇశ్రాయేల్ దేశముగా వారు చూస్తారు. ఆ శ్రమ పడుతున్నటువంటి ఇశ్రాయేల్ దేశముగా ఇశ్రాయేలీలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తారు. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఉన్నటువంటి 19, 20, 21 వచనాలు వాళ్ళు ఎలా భావిస్తారంటే, ఆ చివరి తెగులు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు చాలా మంది ఐగుప్తీయులు చచ్చిపోతారు. ఆ శ్రమల నుంచి తప్పించడానికి దేవుడు మమ్మలను పలుతెన్నుల ప్రపంచ దేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ యొక్క సముద్రము గుండా, ఎర్ర సముద్రం గుండా మమ్మల్ని దాటించాడని వాళ్ళు నమ్ముతా ఉంటారు. మన 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 రెఫరెన్స్ ఎప్పుడు కూడా యేసు ప్రభువు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పే యేసు ప్రభు. అవి వాళ్ళు నమ్మకపోవడం అనేది చాలా విచారకరం. అయితే 7 ఏళ్ల ఉగ్రత సమయంలో వాళ్ళు నమ్మేటువంటి అవకాశము ఉన్నది. రెండవ కారణం అది ఆ వచనాలు, అంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19, 20, 21లో 20 వచనాన్ని మనం చూస్తున్నాం. నా ప్రజలారా రండి, మీరు మీ గదుల్లో ప్రవేశించండి, మీ తలుపులు వేసేసుకోండి. అంటే ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను కదా బిగినింగ్ లో,
ప్రభువు మన కొరకు అనేకమైన నివాస స్థలములు తయారు చేస్తున్నాడు పరలోకంలో. నా తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు తయారైపోయి ఉన్నాయి ఆల్రెడీ. అక్కడికి తీసుకుపోతానని చెప్తున్నాడు. ఇది ఈ వాక్యం అర్థం అది. ఇశ్రాయేలీలు యూదులు వేరే విధంగా అర్థం చేసుకుంటారు దీన్ని. అది చాలా బాధాకరమైన విషయం. మీరు క్షేమముగా పరలోకపు గదుల్లో మీరు ఉండండి అని ఈ వాక్యము మనం అర్థం చేసుకో. కమ్ మై పీపుల్ ఎంటర్ యువర్ చాంబర్స్ అండ్ షట్ యువర్ డోర్స్ బిహైండ్ యూ హైడ్ యువర్ సెల్ఫ్. అంటే భూమి మీద విడనాడబడిన వారికి, అంటే లెఫ్ట్ బిహైండ్ కి అనేక మందికి దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు ఆ ఉగ్రత పైకి రాదు. అయినప్పటికీ మీరు ఆ పరలోకంలో తలుపులు వేసుకుని హ్యాపీగా ఉండండి అనేటువంటి మాటగా మనము అర్థం చేసుకోవాలి. రాబోయే కోపము ఎవరి మీద కోపము? ప్రభువు నమ్మని వారిపై కోపము. దుష్టులపై దేవుని ఆగ్రహం ఉంటుంది. అయితే ప్రభు యొక్క విశ్వాసులు ఆ యొక్క శ్రమలను 7 ఏండ్ల ఉగ్రత అంత్యక్రీస్తు పరిపాలన నుంచి తప్పించుకుని ఆయన పరలోకంలో మనల్ని దాచి ఉంచుతాడు. మన కోసం సిద్ధం అనేకమైనటువంటి గదులను, అనేకమైనటువంటి ఛాంబర్స్ ను ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. మూడవది, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము. చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వదు. ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో ఉండేది 7 years మాత్రమే. ఈ కింద 7 years ఉగ్రతాకాలము గడిచిపోయిన తర్వాత యేసు ప్రభువు భూమి మీదకి వచ్చేస్తాడు. ఆయన ఒలీవల కొండ మీదకి వస్తాడు. అక్కడి నుంచి పరిశుద్ధులతో పాటు ప్రపంచాన్ని ఆయన 1000 ఏండ్ల పాలన పరిపాలిస్తాడు. అయితే దేవుని ఉగ్రత 7 ఏండ్ల పాటు భూమి మీద జరుగుతున్నప్పుడు ఆ 7 ఏండ్ల శ్రమలు తీరిపోయే వరకు కూడా దాగి ఉండవు అంటాడు. అంటిల్ ది ఇండిగ్నేషన్ అంటే వ్రాత్ అన్నమాట. దేవుని ఉగ్రత అది పోయే వరకు ఉండవు. యెషయా 26:20లో ఉంది ఇంగ్లీష్ లో. తెలుగులో అయితే 21లో ఉంది. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించము, నీవు వెళ్ళి నీ తలుపులు మూసుకొనుము, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగండి. మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. విశ్వాసులము, యేసుని నమ్ముతున్నాము కనుకనే యేసు మనల్ని రక్షించి ఉగ్రతా కాలంలో ఆ పైన దాచిపెడతాడని మనం గమనించి ఆయనకు స్తుతులు ఎల్లవెల్లా చెప్పాలి. డాక్టర్ హెన్రీ మోరిస్ అనేటువంటి గొప్ప కామెంటేటర్ ఆయన వ్యాఖ్యానంలో ఎలా అంటాడు, కోపం అనేది గొప్ప శ్రమ. ఆ శ్రమ నుంచి దేవుడు విశ్వాసులను తప్పిస్తున్నాడు. అయితే విధంగా శ్రమకాలంలో ఇశ్రాయేలీలు, నమ్మినటువంటి ఇశ్రాయేలీలను కూడా ఆయన తప్పిస్తాడు. మనకు తెలుసు 1,44,000 మంది ఇశ్రాయేలీలు రక్షింపబడతారని. దానికోసం ప్రకటన గ్రంథం 12, 13, 16లో అరణ్యములో వారిని దాచిపెడతాడు అన్నట్టుగా ఉంది. ఇంకా ఉగ్రతాకాలము దాటిపోయే వరకు అనే దానికి రిఫరెన్స్ ఏంటంటే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5:3లో ఎలా ఉందంటే, ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉంది, భయమేది లేదు అని చెప్పుకుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదం వచ్చినట్లు ఆ ఉగ్రతాకాలం వచ్చేస్తుంది అనమాట. అంత ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, అంతా ప్రయాణం సాఫీగా జరుగుతుంది అనుకుంటున్నప్పుడు తలకిందులైపోతుంది పరిస్థితి. కాబట్టి ర్యాప్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తుకు చెందినటువంటి విశ్వాసులను దేవుని ఉగ్రత, భూమి మీద జరిగేటువంటి దేవుని ఉగ్రత అనగా అంత్యకాల క్రీస్తు పరిపాలన నుంచి 6 ముద్ర ఈ గొడవల నుంచి, ఈ యొక్క శ్రమల నుంచి తప్పించడమే, అంతఃపురంలోకి వెళ్ళి ప్రవేశించడం అనేటువంటి యెషయా 26:21 మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యాలు యెషయా గ్రంథం 26:19, 20, 21లో 4వ కారణం ఏంటంటే ఇవి ర్యాప్చర్ కి సంబంధించిన మాటలను చెప్పడానికి. భూనివాసులను శిక్షించడానికి ప్రభువు తన స్థలము నుండి బయటకు వస్తాడు. ఎక్కడున్నాడు ప్రస్తుతము? యేసు ప్రభు పరలోకములో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు ఆరోహణం అయిపోయిన తర్వాత. ఆయన ఆ స్థానాన్ని వదిలి భూనివాసులను శిక్షించడానికంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే, మీరు విశ్వాసులను ఆయన తీసుకుపోతాడు పైకి. అదే సమయంలో దేవుని ఉగ్రత 7 ఏండ్ల పాటు భూమి మీద కుమ్మరించబడుతుంది. దేవుని ఉగ్రత భూమి మీద 7 ఏండ్ల పాటు పడకుండా ఉండేటువంటి విధముగా ఆయన విశ్వాసులను ఎత్తబడుట ద్వారా పైకి తీసుకెళ్తాడు. అయితే ఆ నివాస స్థలం నుంచి విశ్వాసులను తీసుకుపోయిన తర్వాత, కింద ఉన్న భూమి మీద నుంచి విశ్వాసులను పైకి తీసుకుపోయిన తర్వాత ఇమీడియట్ గా ఉగ్రత వస్తుంది. అంటే
యేసు ప్రభువే ఈ ముద్రలన్నీ విప్పుతా ఉంటాడు. 7 ముద్రలు, 7 7 బోర్ల పైనుంచి ఇంకా ఒక్కొక్కటి ఉగ్రత భూమి మీదకి వస్తూ ఉంటుంది. అదే అంత్యక్రీస్తు పరిపాలనలో 7 ముద్రలు, 7 బూరధ్వనులు, 7 ఉగ్రత పాత్రలన్నీ కూడా యేసు ప్రభువే పైనుంచి భూమి మీదకి ఆయన దుష్టులను శిక్షిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? భూలోక నివాసులను శిక్షించడానికి 7 ఏండ్ల శ్రమలే. ఆయన విశ్వాసాలను పైకి తీసుకుపోయిన తర్వాత 21 ఉగ్రతలను భూమి మీద కుమ్మరించిపోతున్నాడు. దేవునికి వందనాలు. దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ ఉగ్రత నుంచి తప్పిస్తున్నాడు, నీతిమంతుడుగా చేసి. లేదు లోతులాగా మనం నీతిమంతులయ్యాం. అదే విధముగా మనము నోవాలాగా నీతిమంతులయ్యాం. మన క్రియలు బట్టి మనం నీతిమంతులం కాదు, కానీ యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తం వలన మనకు నీతిమంతులుగా అయినందుకు దేవాది దేవునికి వందనాలు. ఎంతనాటిలో కూడా యేసుకు మనం రుణపడి ఉండాలి ప్రియమైన వారు. యెషయా గ్రంథం 26:20లో నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా యెహోవా అంటేనే యేసు ప్రభు అని ఈ వాక్యం కూడా మనం అర్థం చేస్తాం. నివాసము నుండి వెడలి వచ్చిచున్నాడు. రెండవ రాకడ కాదు ఇక్కడ మనం చెప్పేది. రెండవ రాకడ కూడా శిక్షించడానికి. అయితే ఈ రిఫరెన్స్ ని మనము భూమి మీద ఉగ్రతలు కురిపించడానికని మనము ఈ మూడు ఉగ్రత, 3 రకాలైన ఉగ్రతలు, 7 ముద్రలు, 7 బూరధ్వనులు, 7 ఉగ్రతా పాత్రలుగా మనం భావించాలి. అది చేయడానికే యేసు ప్రభు ఆ సింహాసనాన్ని వదిలి పరలోకంలోనే వచ్చి కిందకి వచ్చి మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీదకి రాడు. ప్రియులను, విశ్వాసులను తీసుకుపోతాడు. రిజరెక్షన్ జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా ఆ పరలోకంలోనే ఆ తండ్రి కుడి పార్శ్వం నుండి దిగి అక్కడి నుంచి ఉగ్రతా పాత్రలు భూమి మీదకి కుమ్మరిస్తాడు. దేవునికి వందనాలు. ఆ ఉగ్రతను మనల్ని తప్పిస్తాడు. సామెతలు 2:5లో ఉగ్రత ఉంటుంది అన్న దానికి ఈ యొక్క రెఫరెన్స్ కూడా ఇవ్వబడుతుంది. ఆకాశమందు ఆసీనుడగు వాడు ప్రజలను చూసి నవ్వుతున్నాడంట. బెంబేలెత్తిపోయి ఆ చెట్టుకో పుట్టుకో పారిపోతున్నారు. ఆయన పరిహాసం చేస్తాడంట. నేను అవకాశం ఇచ్చాను. ఇదే ఇన్సిడెంట్ నోవా జలప్రళయంలో ఓడ బయలుదేరుతున్నప్పుడు, జలప్రళయం ముంచేస్తున్నప్పుడు చాలా మంది ఈత కొట్టుకుంటూ వచ్చి ఓడకి తగ్గ ప్రయత్నం చేస్తారు. నాశనం అయిపోయారు. బహుశా నోవా కూడా అలా నవ్వుంటాడు అని చూసి. నేను చెప్పినటువంటి దేవుని మాటలు మీరు వినలేదని. ప్రియులారా, దేవుని మాటలు అనగా చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని అశ్రద్ధ చేయవాడు వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలబడ్డాను అనేవాడు పడిపోకుండా తనను చూసుకోవాలి. మనమందరం కూడా పడిపోకుండా చూసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. 5వ వచనంలో కీర్తన 2:5లో ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్ల చేయను. ఇది 7 ఏండ్ల శ్రమల్లో గురించి చెప్పబడిన మాట. రెవల్యూషన్ 3:10లో ఫిలదెల్ఫియా సంఘము వాళ్ళు భేదవాళ్ళైనప్పటికీ యేసును ఎక్కువగా అనుసరించేవారుగా ఫిలడెల్ఫియా సంఘం అనేది ద బెస్ట్ చర్చ్ అమాంగ్ ది 7 చర్చెస్ ఇన్ ఏషియా అని మీకు చాలా సార్లు నేను చెప్పాను. వాళ్ళతో అంటాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకుంటావు కాబట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. శోధన వస్తుంది. COVID-19 2019-20లోనే తల్లడిల్లిపోయాం. అందరూ పోతామేమో అనుకున్నటువంటి అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలు ఆ 2 ఏళ్ళు దాక్కున్నారు ఇళ్లలో. అయితే ఇక విశ్వాసులు ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధులు రిజరెక్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి ఎలాంటి శోధన కాలం వస్తుంది. ఆ శోధన కాలంలో పడకుండా ఓ ఫిలదెల్ఫియా సంఘమా, రాజమండ్రి దేవుని సంఘమా, నేను మిమ్మల్ని ఎత్తబడడం ద్వారా పరలోకంలో దాచిపెడతాను. వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా యేసును విశ్వసించిన వారు కాబట్టి వారందరినీ కూడా కాపాడుతాను అంటున్నాడు. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను, శోధన వస్తుందని. మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రిక 1:10లో దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అంటే యేసు పునరుద్ధానుడయ్యాడు కదా, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన, ఇది ర్యాప్చర్ అన్నమాట. ఇది సెకండ్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్ కాదు, మధ్యాకాశానికి రావడం. అంటే యేసుక్రీస్తు లేచాడు కదా, దేవుడు లేపాడు కదా పరిశుద్ధాత్మ ద్వారా. ఆ లేపినటువంటి యేసు ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆ కుమారుడైన యేసు పరలోకంలోనే మధ్యాకాశానికి వస్తాడు. దాని కొరకు ఎదురు చూడండి.
దేవుని వైపు మీరు ఎలాగున దేవుని వైపు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే దేవుని వైపు మనము తిరిగినటువంటి మనము దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కొరకు ఎదురు చూడవలెను. కాబట్టి యెషయా గ్రంథం 26 అధ్యాయము 19, 20, 21 వచ్చిన బైబిల్ స్టడీ చేశాం. ఇదంతా ఎందుకంటే దుష్టులను శిక్షించడానికి, పరిశుద్ధులను పరలోకంలో ఆయన అక్కడ కాపాడడానికి, అనంతరం మళ్ళా భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పాలనలో పాల్గొనే విధముగా మనము ఆమ్, ఈ వాక్యాలని కన్సిడర్ చేయాలని డేవిడ్ గుజిక్ అనేటువంటి గొప్ప వేదాంతవేత్త కూడా వ్యాఖ్యానం చేశాడు. వెన్ ఈస్ దిస్ టైమ్ వెన్ గాడ్స్ పీపుల్ ఆర్ క్యారీడ్ అవే సెక్యూర్లీ హిడెన్, అంటే దాచిపెట్టడానికి ప్రజలను, యేసు బిడ్డలను ఆయన త్వరలోనే తీసుకుపోతాడు. ఫ్రమ్ ఎ గ్రేట్ టైమ్ ఆఫ్ ఇండిగ్నేషన్, అంటే వ్రాత్ అనమాట, ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన ప్రభువు మనలందరినీ కూడా ఆ ప్రభువే ఉగ్రత కురిపిస్తాడు. అదే ప్రభువు మళ్ళా మనల్ని ముందుగానే తీసుకుపోయి దాచిపెడతాడని ఆయన డేవిడ్ గుజిక్ అనేటువంటి ఆయన చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలు కూడా ఎప్పుడు నమ్మినటువంటి ఇశ్రాయేలీలకు పర్వాలేదు, కానీ నమ్మనటువంటి ఇశ్రాయేలీలు, యూదులు దేవుని బిడ్డలు కదా, వాళ్ళకు కూడా ఆ ఆ శ్రమల కాలంలో ఆ ఆ వారికి ఒక ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు నమ్మిన వారు కూడా రక్షింపబడతారు, జూయిష్ పీపుల్. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, నేను జనాభా లెక్కలు కూడా చూసుకుని పాపులేషన్ స్టడీస్ ర్యాప్చర్ మీద రాసేటప్పుడు ఇప్పుడున్న యూదులు 80 లక్షలే. అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉన్నారు. అందులో చాలా మంది యేసుని నమ్మరు. యేసు నమ్మే వాళ్ళు ఎంతో ఒక 2 లక్షల కంటే తక్కువ ఉంటారు, యేసు బిలీవర్స్, జూయిష్ క్రిస్టియన్స్. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటయ్యా అంటే అడిగితే, దేవుని బిడ్డలైనప్పటికీ కడవరి కాలంలో ఆ యొక్క 7 ఏళ్ల శ్రమలో వారు ఎత్తబడరు కాబట్టి వారు యేసుని నమ్మాలి. అప్పుడు 144,000 మంది ఆయన జూయిష్ ఎవాంజలిస్ట్ గా చేసుకుంటాడు. అదే సమయంలో 2 సాక్షులు కూడా తీవ్రమైనటువంటి దేవుని యొక్క ప్రభావంతో వాక్యాన్ని ప్రపంచం అంతా చెబుతారు, నమ్మాలి నమ్మాలి యేసు అంటే యేసు లేకుండా ఆ అంత్యకాలంలో కూడా యూదులు నమ్మటం సాధ్యపడదు. వాళ్ళు వాళ్ళు గుర్తించే విధముగా యేసు చేయగలుగుతాడు. అది ఆ 80 లక్షల మందిలో మిగిలినటువంటి ఆ యొక్క 75 లక్షలు, లేకుంటే 78 లక్షలు వాళ్ళను మాత్రం యేసు కఠినంగా శిక్షిస్తాడు. ఆ శిక్షలో వారు యేసుని, నిన్ను పొడిచినటువంటి వారము మేమే, మా మీదకి మా సంతానం మీదకి ఉగ్రత రావాలని మేము అన్నాము ఆ రోజు సిలువేసేటప్పుడు అని ఎంతగానో ధిక్కిస్తారు. ఆ ఒక ప్రథమ కుమారుడు చనిపోయినప్పుడు విలపించే తండ్రిలాగా వాళ్ళు విలపిస్తారు. ఆ 7 ఏళ్ల శ్రమల్లో వాళ్ళు రక్షింపబడతారు అని మనకి జకర్యా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడకి ముందు, మనము ర్యాప్చర్ ని రెండవ రాకడ మొదటి దశ అంటాం. రెండవ రాకడ అంటే భూమి మీదకి వచ్చేటువంటి రాకడికి ముందు 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి. భయంకరమైనటువంటి దేవుని కోపాన్ని నుంచి తప్పించుకోండి అంటే మిగతా నమ్మనటువంటి వారు, ఇప్పుడు మనమంతా నమ్మాం కాబట్టి పర్వాలేదు, మీ మిత్రులకు చెప్పండి భయంకరమైన ఉగ్రత త్వరలో రాబోతుంది, రావాలంటే మీరు తప్పించుకోవాలంటే యేసును స్వకీయ రక్షకుడిగా నమ్మి మీ పాపాలకు పశ్చాత్తాపం పొందండి అని మనం చెప్పాలి. మనము స్టడీ చేసేదంతా కూడా ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది మనము స్టడీ చేస్తున్నాం. అంటే ర్యాప్చర్ అనేది ట్రిబులేషన్ అంటే మహా ఉగ్రతకు ముందు ర్యాప్చర్ అవుతుంది అనే కాన్సెప్ట్. తర్వాత ర్యాప్చర్ అవుతుంది, మధ్యలో ర్యాప్చర్ అవుతుంది, ఈ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. అది బైబిల్ బోధకు విరుద్ధమని మనము నమ్ముతున్నాం. అయితే మనం చెప్పే బోధే 90% ఆఫ్ ది క్రిస్టియన్స్ ప్రపంచం అంతా నమ్ముతారు. అయితే కొన్ని రోమన్ క్యాథలిక్లు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఈ ర్యాప్చర్ సిద్ధాంతాన్ని నమ్మరు. సిద్ధాంతం ఏముందో ఉన్న బైబిల్ వాక్యాలు ఎంత ఎవిడెన్స్ ఇచ్చినా మీరు కూడా నమ్మకపోతే అది దేవుడు యేసు ప్రభుకి చాలా విచారంగా ఉంటుంది. సో యేసు ప్రభు రెండవ రాకడికి ముందు వచ్చే 7 ఏళ్ల శ్రమల ఉగ్రత నుండి మనల్ని కూడా ఆయన కాపాడుతారు. త్వరలో ఈ భూమండలం మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే చెట్టుకో పుట్టుకో సందుల్లోనూ లేక కొండల గుహల్లోనూ దాక్కుంటే ఏమి
ఆ ఉగ్రతను తప్పించుకోలేరు. జల ప్రళయం కంటే భయంకరమైనటువంటి అగ్ని ఆ ఈ భూమి మీదకి రాబోతుంది. మానవ మానవ మాత్రుడు తప్పించుకోలేడు. అయితే మనల్ని ఏసే తప్పించి మీ పైకి తీసుకుపోతాడు ముందుకు. అటువంటి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మన మెల్ల వేళలో కూడా దేవుని యేసు ప్రభువుని బ్రతుకున్నంత కాలము వెంబడించాలి. పిక్చర్ లో మీకు యేసు ప్రభు మహిమ శరీరాలతో కూడినటువంటి విశ్వాసులతో ఈ భూమండలం మీదకి వచ్చి ఆ భూమి మీదకి వచ్చేస్తాడు. వచ్చి ప్రపంచాన్ని 1000 ఏళ్ల పాటు పరిపాలిస్తాడనే పిక్చర్ ని మీకు చూపిస్తున్నాను. ర్యాప్చర్ అనేది దీనికి ముందుగానే 7 ఏళ్ల ముందుగా ఆ ర్యాప్చర్ అవుతుంది. ర్యాప్చర్డ్ బిలీవర్స్ ని ఆయన భూమి మీదకి తీసుకొస్తాడంటే మనము ఇంత శ్రమ పడి 30 నిమిషాలు డిస్కస్ చేసింది ఏంటంటే ర్యాప్చర్ కి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఆ, 13 నుంచి 18 వరకు మాత్రమే ఆ ఆ మాట కాదు. వాటికి ఎవిడెన్స్ గా యోహాను సువార్త 14వ అధ్యాయము, మా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, వాటితో పాటు ఇది కూడా ఒక ప్రూఫ్ గా ఈ మధ్యనే నేను కనుగొన్నాను కనుక ఆ దీనిని మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాల్ని మీ వినికిడిలో ఉంచి మీ హృదయాలను ఇంకను ఆయన పట్ల అపేక్షతో మనలను పాపము నుండి రక్షించి పాపములో నుంచి పాపపు గోతులోంచి తీసి నీతిమంతులుగా రక్తంతో కడిగినటువంటి యేసయ్యకు సదా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన పరిచర్యలో మనము ముందుకు వెళదాం. గాడ్ బ్లెస్ యు.